ఐపీఎల్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్ రేస్లో ట్విస్టుల మీద ట్విస్టులు ఉత్కంఠను పెంచుతున్నాయి. గెలుస్తాయనుకున్న జట్లు ఓడుతున్నాయి. ఓడిపోతాయనుకున్న జట్లు అద్భుత విజయాలను అందుకుంటున్నాయి. ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్న జట్లకు ప్లే ఆఫ్స్లో లేని జట్లు సవాలు విసురుతున్నాయి. దీంతో ఒక్క జట్టు కూడా అధికారికంగా ఇంకా ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకోలేదు. రేస్లో 8 జట్లున్నాయి. లీగ్ దశలో 11 మ్యాచ్లే మిగిలిన 4 ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం హోరాహోరీ పోరు కనిపిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ అవకాశాలపై ఎఫెక్ట్ పడేలా ఉంది. అయినప్పటికీ ప్లే ఆఫ్స్కు చేరడానికి సూపర్ కింగ్స్కు అవకాశాలు ఇంకా ఉన్నాయి. ఎస్ఆర్హెచ్, గుజరాత్ టైటాన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్ల్లో గెలిస్తే సీఎస్కే ఖాతాలు 16 పాయింట్లు చేరుతాయి. చెన్నై సూపర్ కింగ్స్ 14 పాయింట్లతోనూ క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ విజయాలు సాధించకూడదు. కేకేఆర్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఓడిపోవాలి. అలా జరిగితే ప్లే ఆఫ్స్ బెర్తులను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంటాయి. ప్లే ఆఫ్స్ రేస్లో గుజరాత్ టైటాన్స్ దూసుకుపోతోంది. వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచాక జోష్ మీద ఉంది. మరో మ్యాచ్లో విజయం సాధిస్తే చాలు గుజరాత్ టైటాన్స్ ఖాతాలో 18 పాయింట్లు చేరుతాయి. ప్రస్తుతం జీటీ 16 పాయింట్లు దక్కించుకుంది. ఇంకా కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్తో తలపడాల్సి ఉంది. ఒక్క విజయంతో జీటీ బెర్త్ కన్ఫామ్ అవుతోంది. చివరి 2 మ్యాచ్ల్లో ఓడిపోతే నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఇకపై అన్ని మ్యాచ్లు గెలిస్తే ఆ జట్ల ఖాతాలో 16 పాయింట్ల చొప్పున ఉంటాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా మరో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్లో అధికారికంగా అడుగుపెడుతుంది. ఆర్సీబీ ఇంకా పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడాల్సి ఉంది. అయితే ఈ 2 మ్యాచ్లు బయట వేదికల్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు బయట వేదికల్లో ఆడిన 5 మ్యాచ్ల్లో ఆర్సీబీ 2 గెలిచింది. ఒక్క మ్యాచ్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ 2లో నిలుస్తోంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అంచనాలు పెంచుతోంది. ఇప్పటివరకు 12 మ్యాచ్ల్లో 14 పాయింట్లు సాధించింది. ఇంకా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడాల్సి ఉంది. సీఎస్కేతో చెన్నైలో, ఆర్సీబీతో ఉప్పల్లో మ్యాచ్లు ఉన్నాయి. చివరి 2 మ్యాచ్ల్లో గెలిస్తే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కు చేరుతుంది. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ కూడా 16 పాయింట్లకు పైగా సాధించడానికి ఛాన్స్ ఉంది. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అన్ని మ్యాచ్లు ఓడిపోతే 14 పాయింట్లతో కూడా ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కు చేరొచ్చు. అలాంటి పరిస్థితిలో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, సీఎస్కే కూడా క్వాలిఫై అవుతాయి. వరుసగా 5 మ్యాచ్లు ఓడిన పంజాబ్ కింగ్స్ టఫ్ టైమ్ను ఫేస్ చేస్తోంది. పంజాబ్ కింగ్స్ ఇంకా ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్తో ఆడాల్సి ఉంది. చివరి మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరుతుంది. చివరి 2 మ్యాచ్ల్లో ఓడినా శ్రేయస్ సేన ప్లే ఆఫ్స్ చేరడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే జీటీ అన్ని మ్యాచ్లు గెలవాలి. సీఎస్కే, ఆర్ఆర్ అన్ని మ్యాచ్లు ఓడాలి. డీసీని కేకేఆర్ ఓడించాలి. ముంబై ఇండియన్స్ చేతిలో కేకేఆర్ ఓడిపోవాలి. అలాంటప్పుడు ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్హెచ్, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు చేరుకుంటాయి. ఒకవేళ పంజాబ్ కింగ్స్ ఒక్క మ్యాచ్ గెలిస్తే ఇతర జట్ల ఫలితాలు అనుకూలంగా రావాల్సి ఉంటుంది. లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్ ఇంకా 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. డీసీ, లక్నో, ముంబైతో తలపడబోతోంది. 3 మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ రేస్లోకి రాజస్థాన్ రాయల్స్ దూసుకుపోతోంది. 1-2 మ్యాచ్లే గెలిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిందే. కోల్కతా నైట్ రైడర్స్ 11 మ్యాచ్ల్లో 9 పాయింట్లు సాధించింది. గుజరాత్, ముంబై, డీసీతో తలపడాల్సి ఉంది. 3 మ్యాచ్ల్లో గెలిస్తే 15 పాయింట్లు దక్కించుకుంటుంది. అప్పుడు ఇతర జట్ల ఫలితాల మీదే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. పంజాబ్ కింగ్స్పై విజయంతో ఢిల్లీ క్యాపిటల్ కూడా రేస్లోకి వచ్చింది. 12 మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లు సాధించింది. ఇంకా రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్తో డీసీ ఆడాల్సి ఉంది. చివరి 2 మ్యాచ్ల్లో గెలిస్తే అక్షర్ పటేల్ సేన ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. అప్పుడు ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్ రేట్ కీలకం అవుతాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ రన్ రేట్ మాత్రం దారుణంగా ఉంది.